ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం సినిమాపై. కాంట్రవర్సీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి మూవీస్లోని కొన్ని సీన్లపై రాధా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆర్జీవీ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్యూ కాలేజ్ గ్రౌండ్స్లో వంగవీటి ఆడియో లాంచ్ జరగనుంది. వంగవీటి మోహనరంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా తన తండ్రికి వ్యతిరేకంగా ఉంటోందని రంగ తనయుడు రాధా ఆరోపించారు. అభ్యంతర సన్నివేశాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ఈ వివాదం కోర్టు మెట్ల దాకా వెళ్లింది. దీంతో ఆర్జీవీ వంగవీటి సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను రాధాకు వివరిస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్యూ యూనివర్సిటీలో వంగవీటి ఆడియో లాంచ్ జరుగుతుంది. అయితే చంపడం తప్ప వేరే దారి లేదుగా. ప్రతి జంక్షన్ లో ప్రతి సెంటర్ లో మన పార్టీ జెండాలను పీకేశాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. సువర్ణ, ఏదైతే వంగవీటి సినిమా టైటిల్ పేరుతో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమా కొంచెం వివాదాస్పదంలో జరుగుతుంది. ఇది ఏదైతే కొన్ని అవాస్తవాలు ఉన్నాయి, దీంట్లో అవాస్తవాలు దృశ్యాలు ఉన్నాయి. వంగవీటి అనే మా కుటుంబం పేరుతో తీస్తున్న సినిమా మా నాన్నగారు కించపరిచే సన్నివేశాలు ఉంటే మాత్రం ఊరుకోమని చెప్పి డైరెక్ట్ గానే వర్మకి వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మ రాధాకృష్ణ అని వంగవీటి రాధాకృష్ణ కలవటం కోసం ఈ రోజు ఆయన ఇంటికి వచ్చారు. వచ్చిన నేపథ్యంలోనే హెల్త్ హాస్పిటల్ సమీపంలో అతను ఉన్న ఆఫీస్ లో మాత్రం ఈ రోజు వంగవీటి రాధాకృష్ణ కలవటం జరిగింది. నిర్మాత దాసరి కిరణ్ కుమార్, వంగవీటి రాధాకృష్ణ, అలాగే వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధాకృష్ణ తల్లిగారైన వంగవీటి రత్నకుమారి, అలాగే గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, అలాగే కేఎల్యూ యూనివర్సిటీ అధినేత ఎవరైతే ఉన్నారో కోనేరు సత్యనారాయణ వీళ్ళ సమక్షంలో కొన్ని భేటీ జరగడం జరిగింది. ఈ భేటీలో మాత్రం కొన్ని ఆటాటగానే జరిగింది. నాన్నగారికి సంబంధించి వంగవీటి రంగ అనేది ఒక ఐడెంటిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని కించపరిచే విధంగా, మా కుటుంబాన్ని కించపరిచే విధంగా ఏదన్నా సన్నివేశాలు ఉంటే మాత్రం తొలగించాలి. ఇప్పటికే మీకు కోర్టు ద్వారా నోటీసులు గడిచాం అని చెప్పి చెప్పడంతో కోర్టు అభ్యంతరాలు తెలపడంతో కోర్టుకి అఫిడవిట్ సమర్పించి అభ్యంతర దృశ్యాలన్నీ తొలగిస్తాం, అలాగే సెన్సార్డ్ కానీ ఏదైతే యూట్యూబ్ లో కానీ నెట్ లో పెట్టిన దృశ్యాలని తొలగిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఏదైతే ట్రైలర్స్ లో అలాగే సినిమా విడుదలవుతున్న నేపథ్యంలోనే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు కూడా తొలగించాలని చెప్పడం జరిగింది. దీనికి ధీటుగానే ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఉన్నాడో అతను కూడా ఎటువంటి తగ్గకుండా తీస్తామని చెప్పలా, తీయమని చెప్పలా, చూద్దాం సినిమా చూసినాక చెప్పండి అనే ఒక దీంట్లో వెళ్ళటంతో ఈయన కూడా వంగవీటి రాధాకృష్ణ కూడా మొదటి నుండి కూడా ఏదైతే మాట కట్టుబడి ఉన్నాడో దానికే ఉంటారు కాబట్టి ఇతను కూడా మాట వినకుండా ఉంటాం. ప్రస్తుతానికి మాత్రం కొంచెం సందిగ్ధంగానే ఉంది. ఇప్పుడు ఏదైతే భేటీ జరిగిందో ఆ భేటీ మాత్రం కొంచెం సఫలం అవ్వలేదు, విఫలమైందనే చెప్పొచ్చు. ఇవాళ వంగవీటి రాధాకృష్ణతో మాట్లాడుతున్నప్పుడు వంగవీటి రత్నకుమారి మాత్రం ఆమె కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడం జరిగింది. లేవనెత్తిన సమయంలోనే ఏదైతే వర్మ ఉన్నాడు, వర్మ కూడా మాత్రం సినిమా చూసినాక మీరు అభ్యంతరాలు ఏదైనా ఉంటే చెప్పాలని చెప్పారు. అభ్యంతరాలు ఏం లేదని చెప్పారు. అయితే ఇక్కడ వంగవీటి రాధాకృష్ణ మాత్రం ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాడు, మా నాన్నగారు ఏనాడు రక్తపాతం సృష్టించలేడు, అటువంటిది మీ సినిమాల్లో మాత్రం వంగవీటి అనే టైటిల్ పెట్టి రక్తపాతం సృష్టించే విధంగా ట్రైలర్స్ లో ఉన్న విధంగా మాత్రం ఉంటే మాత్రం ఊరికినేది ప్రసిద్ధి లేదని చెప్పి మాత్రం ఆయనకి చెప్పినట్టుగా సమాచారం. అయితే ఆయన మీడియాతో నెంబర్ 1 న్యూస్ తో కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన నేపథ్యంలో సినిమా విడుదలవుతున్న తర్వాత చూద్దాం అనే ఒక వేచి చూసే ధోరణిలో చూద్దాం. అయితే అప్పటికి మాత్రం సన్నివేశాలు వంగవీటి అనే పేరు మీద, నాన్నగారి పేరు మీద తీస్తున్న సినిమా కాబట్టి ఇది ఏమైనా అభ్యంతరాల దృష్టి అంటే అప్పుడు ఏం చేయాలో నేను అప్పుడే నిర్ణయించుకుంటాను. కానీ ఇప్పటికి మాత్రం అతను ఎటువంటి
సమాధానం మాత్రం మాకు ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు. కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైందని చెప్తే ప్రస్తుతానికి ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టులోనే తేల్చుకుంటాం. మేము చెప్పాం, అభ్యంతరాలతో నెరవేర్చాం, అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయి తొలగించమని చెప్పాం. అయినా మరి అక్కడ నుండి హామీ ఏం రాలేదన్నారు. అయితే ఇప్పుడు ఈ భేటీలో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఏదైతే దేవినేని నెహ్రూ ఉన్నారో ఆయన ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది వర్మ. వెళ్ళి వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం భోజనం, అక్కడే భోజనం కావించడం కూడా జరుగుతుంది. అదే ఇవన్నీ చూసుకుంటే కనుక సున్నితమైన అంశాలు, ఒక వర్గానికి చెందిన సున్నితమైన అంశాలు, అదే వర్గాన్ని ఒక భేటీగా తీసుకుంటున్న సినిమా కాబట్టి ఇటు రెచ్చగొట్టే ధోరణి ఉండకూడదని చెప్పి ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కానీ రెచ్చగొట్టే ధోరణిలోగానే కొంచెం రామ్ గోపాల్ వర్మ వెళ్లే విధంగా అయింది. ఎందువల్లంటే భేటీ జరుగుతున్న సమయంలో బయటకు వచ్చినప్పుడు మాత్రం వేడిగానే రామ్ గోపాల్ వర్మ రావడం జరిగింది. మీడియాతో కూడా మాట్లాడలేదు. కానీ దీని మీద కొడాలి నాని మాట్లాడారు, వంగవీటి రాధాకృష్ణ మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడుతూ ఏదైతే వంగవీటి అనే రంగా అనేది ఒక ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి, అటువంటి ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తిని అలాగే ఒక కుటుంబం పేరు మీద తీస్తున్న సినిమాని అసభ్యకరంగా ఏదైనా చూపిస్తే మాత్రం ఊరికినది లేదు. అందులో రాధాకృష్ణ కూడా తగ్గే వ్యక్తి కాదు, వర్మ కూడా ఇటుపక్క వివాదాస్పద డైరెక్టర్ కాబట్టి అతను కూడా ఏ పక్కన కూడా వగ్గలేదు. కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందో అని ఇప్పుడే నేనైతే చెప్పలేను. కాబట్టి రాధాకృష్ణ మాత్రం ఏదైనా అభ్యంతర దృశ్యాలుంటే అడ్డుకుంటానని చెప్పి కూడా అతను చెబుతున్నాడు. కాబట్టి ఇది సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య అని చెప్పి మాత్రం ఇతను కొడాలి నాని చెప్పడం. అయితే ఏదైతే గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఈ రోజు 3ంటికి వంగవీటి ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. మరి ఆడియో ఫంక్షన్ కి మాత్రం వీళ్ళని కూడా ఇన్వైట్ చేయలేదు. ఇన్వైట్ చేసినా వెళ్తారని అని మాత్రం అనుకోము. ఎందువల్లంటే వివాదాస్పద సినిమా కాబట్టి వీళ్ళు వెళ్లే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతానికి మరి ఆడియో ఫంక్షన్ ఎలా జరిగింది, ఆ సినిమా అయితే మాత్రం ఏదైతే వంగవీటి రంగా వర్ధంతి ఈ రోజున డిసెంబర్ 26వ తారీఖున వర్ధంతి జరగబోతుంది. అయితే దానికంటే ముందు 23వ తారీఖున రిలీజ్ చేయాలని చెప్పి మాత్రం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. మరి వంగవీటి సినిమా టైటిల్ ఏ విధంగా వెళ్తుంది, మళ్ళీ ఏదైతే విజయవాడలో మళ్ళీ ఏదన్నా అల్లర్లు ఏదన్నా జరిగే యోచనలో ఉందా అని చెప్పి ఇప్పటికే ఈ వర్మ అలాగే రాధాకృష్ణ భేటీ సమయంలోనే భారీగా మాత్రం పోలీసులు మౌరించారు. సున్నితమైన అంశాలు కాబట్టి సున్నితంగా పరిష్కరించుకోవాలని చెప్పి మాత్రం పోలీసులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం దేవినేని నెహ్రూ ఇంటికి రామ్ గోపాల్ వర్మ వెళ్లి భోజనం నిమిత్తం అక్కడికి వెళ్ళున్నారు. దాని తర్వాత అక్కడ ఏమైనా మీడియాతో మాట్లాడతారు, అసలు ఏం మాట్లాడారు అనేది కూడా ఆయనతో మాట్లాడినా మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. సువర్ణ. ఓకే రైట్, థ్యాంక్ యూ సలాం.